మనం ఇప్పుడు నల్గొండ జిల్లా పానగల్లో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం లాగా విరాజిల్లుతున్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. మరి ఈ మహాశివరాత్రి సందర్భంగా మరి లక్షలాది భక్తులతో ఓం నమ శివాయ అంటూ శివయ్య నామస్మరణతో మారుమవుతున్నటువంటి ఈ గుడిలో ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, సో వచ్చేటటువంటి భక్తులకు దైవ దర్శనం ఎలా జరుగుతుందనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ లోకల్ ఎవ్రీ ఇయర్ వస్తారా టెంపుల్ కి? ఇదే ఫస్ట్ టైం? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఈ ఇయర్ ఎలా ఉంది మరి, దర్శనం అయిందా? అయ్యింది, చాలా బాగా అయ్యింది దర్శనం. ఇంతమంది రష్ ఉన్నారు కదా, సో పాసిబుల్ అయిందా మరి దర్శనం? అయ్యింది, కొంచెం టైం పట్టింది, బట్ ఓకే. శివుని చూసినాక బాగుంది. చూసారా దేవుణ్ణి? చూసాం, చాలా చూసాం. అభిషేకాలు అలా ఏమైనా ఉన్నాయా? ఓన్లీ దర్శనం? ఓన్లీ ఇప్పటికైతే మేము దర్శనం చేసుకున్నాము. మరి ఫాస్టింగ్ ఉంటున్నారా? ఉంటున్నాం. అలాగే జాగరణ కూడా ఉంటాం. ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఉంది, అది మీకు తెలుసా? తెలుసు. సో చెప్తారా? ఇది ఏమంటారు, పురాతనంలో స్టార్ట్ అయ్యింది, అప్పటి వాళ్ళు కట్టినారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 4 స్తంభాలే ఉంటాయి, కాకపోతే 5 స్తంభాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక స్తంభం నీడ అక్కడ లేకున్నా సరే శివుని మీద పడుతూ ఉంటుంది. అది కొంచెం ఇక్కడ చాలా ప్రత్యేకత. ఇక్కడ బాగుంటుంది, ప్రతి ఇయర్ వస్తాను నేను. ఓకే అండి, టెంపుల్ ప్రత్యేకత కూడా తెలుసు చాలా మందికి. అంటే సో ఇంకా డెప్త్గా తెలుసుకోవడానికి మరి పురాతన శాఖ వాళ్ళు ఇక్కడ పెట్టినటువంటి బోర్డ్స్ అయితే ఏమైతే ఉన్నాయో యువతులు అవి కూడా చూసుకుంటే బాగుంటుందనేసి మరి మనము కోరుకుందాం. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా పానగల్లో ఉన్నటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. సో ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం పైన నిటారుగా నిశ్చల స్థితిలో ఒక స్తంభం నీడ అయితే పడుతుంది. సో ఆ స్తంభం నీడ ఎలా పడుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అంటే అది ఎప్పుడు అలాగే ఉంటుంది. సో అది కదలకుండా ఉండడమే ఇక్కడ విశేషం. సో మరి అది ఎక్కడి నుంచి పడుతుంది అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. సో మరి ఈ ఆలయ ప్రత్యేకతలు ఈరోజు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ప్రధాన అర్చకులు అజయ్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి ఎలా ఉత్సవాలు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. సో వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈ శివరాత్రి ఎలా ఉంది?
ఓం నమ శివాయ. పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇది తెలంగాణలో అద్భుత గుడైన ఇష్టార్జిక టెంపుల్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన రోజు, మహాశివరాత్రి పర్వదినము. ఈరోజు చాలా విశేషమైన రోజు. మీరు స్వామివారికి ఈరోజు అభిషేకం కానీ దర్శనం చేసుకున్నట్టయితే మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే చాలా విశేషమైన స్వామివారు ఈరోజు కోరికలు కోరుకుంటే అనుగ్రహం అనేది పొందుతారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రధాన గర్భాలయంలో అభిషేకం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది, రుద్రాభిషేకం. అనంతరము ప్రధాన గర్భాలయంలో అలంకరణ చేసిన తర్వాత అభిషేకాలు మాత్రం నిలిపివేయడం జరిగినది. బయటలో ఉన్నట్టు ఉపాలయము ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతున్నది. ఈరోజు మనకు ఉదయము తెల్లవారుజామున 5 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము పుట్టమన్నుతోటి శివలింగం చేసి మహాన్యాసం పూర్వక రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది. అనంతరము మనకు ఈరోజు 9 గంటలకు శివపార్వతి కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది. అనంతరము తలంబ్రాలు కానీ సమర్పణ, మనకు లింగోద్భవం టైంలో మళ్ళీ జలాభిషేకం, లింగోద్భవ టైంలో అభిషేకం కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయండి. మనకు సాయంత్రం వచ్చేసి ఇప్పుడు మనకు ఇది కోనేట్లో మనకు పుట్టమన్నుతో చేసిన శివలింగము కోనేట్లో నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. మనకు 27వ తారీఖు నాడు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. సాయంత్రము మనకు తెప్పోత్సవం అంటే శివపార్వతి కళ్యాణం అనంతరం తర్వాతకి ఈ కోనేట్లో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించుకొని ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడం జరుగుతుంది. ఇది మనకు మనకు దేవదాయ శాఖ వాళ్ళు 3 లైన్ల ద్వారా ఏర్పాటు చేశారు. ఫస్ట్ లైన్ వచ్చేసి అభిషేకము, ఉచిత దర్శనము, స్పర్శ దర్శనము ఇవ్వడం కూడా జరిగినది. మనకు భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా దేవాదాయ శాఖ వాళ్ళు అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ఓకే, చూస్తున్నాం కదా, వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అయితే పరిశీలనలు చేసి దైవ దర్శనానికి సానుకూలంగా భక్తులను పంపించడం అయితే జరుగుతుంది. మరి వచ్చే భక్తులు కూడా ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ అందాలని సత్యానికి కూడా కోరుకుంటుంది. ఓవర్ టు స్టూడియో. శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. సో శివరాత్రిని పురస్కరించుకొని మరి వేలలో కాదు లక్షల్లో భక్తులు అయితే వచ్చి మరి ఆ పరమశివుని దర్శించుకుంటున్న తరుణంలో మరి 2వసారి పట్టణాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి డాక్టర్ వర్షిత్ రెడ్డి మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. అదే సార్, సో మరి 2వసారి ఎన్నికైన సందర్భంగా ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పట్టణ మరియు నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా పురాతనమైన వేల సంఖ్యలో మేము కూడా నల్గొండ పట్టణ నల్గొండ జిల్లా ప్రజలకి సుఖ సంతోషాలను మరి శివుడు ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి మేము కూడా ప్రత్యేక థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదా, సో ఎలాంటి జరగకుండా మరి పురస్కరించుకొని ఈరోజు మరి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో అయితే యువతులు చాలామంది చక్కగా రెడీ అయిపోయి మరి ఆ శివనామ స్మరణలో వాళ్ళు పాల్గొంటున్నారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? సౌమ్య. సౌమ్య, ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ లోకల్. మరి శివరాత్రిలో మీరు ఫాస్టింగ్ ఉంటున్నారా ఏంటి? ఈరోజు స్పెషల్స్ ఏంటి? ఉంటున్నాం, ఫాస్టింగ్ ఉంటున్నాం, జాగారం ఉంటాం నైట్. సో మరి టెంపుల్లో ఎప్పటి వరకు ఉంటారు? దర్శనం అయిపోయింది, వెళ్తాం ఇంకెప్పుడు. సో మరి మళ్ళీ ఈవినింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు ఈ శివరాత్రి? ఏం లేదు, ఈవినింగ్ స్నానం చేసి ఒక్క పొద్దు విడిచినాక మళ్ళీ జాగరం స్టార్ట్ అయింది. సో స్పెషల్ అంటే జాగరంలో టెంపుల్లో మాత్రమే ఉంటారా లేదా లైక్ బయట తిరగడం? టెంపుల్లో కూడా ఉంటాయి కదా. టెంపుల్లో ఉంటాము. నైట్ భక్తి టీవీ లేదా శివుడికి సంబంధించిన మూవీస్ చూడడం. సో మీకు మీ దృష్టిలో ఉపవాసము అండ్ జాగరణ అంటే ఎంతవరకు మీకు తెలుసు? లేదు, నాకు పాస్ట్ 4 years నుంచి నేను కూడా ఉంటున్నా, భక్తితో ఉంటున్నా అంతే.
భక్తితో ఉంటారు. ఓకే. సో ఫాస్టింగ్ లో కొంతమంది ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ ఈవినింగ్ డే మొత్తం ఫాస్టింగ్తోనే ఉంటాం. జస్ట్ ఈవినింగ్ స్నానం చేసేసి ఫ్రూట్స్ తీసుకుంటాం అంతే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసినాక అప్పుడు మిగతా ఫుడ్ తీసుకోవడం. ఓకే. మీకు దర్శనం అయిపోయింది? అయిపోయింది. ఎలా ఉంది ఏర్పాట్లు ఇక్కడ? బాగుంది, కాకపోతే చాలా ఫుల్ రష్ ఉంది. సో రష్ ఉన్నారు కదా, దాదాపు ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? 2 hours పట్టింది ఈజీగా. సో కష్టమైన భక్తి అంతే. చూస్తున్నాంలో కూడా దాదాపు 2 గంటలు క్యూ లైన్లో ఉండి మరి పరమశివుణ్ణి వాళ్ళు దర్శించుకోవడం అయితే జరిగింది. సో ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు, ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించుకునే వెళ్తారు. మనం ఇప్పుడు ఛాయా సోమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా మరి భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో మరి వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, సరిత సరిత, గారు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. సో ప్రతి సంవత్సరం వస్తారా మీరు? అవును, లేదు ప్రతి ఇయర్ వస్తాను. మరి ప్రతిసారికి ఈసారికి ఏంటి ప్రత్యేకత? ఈరోజు అభిషేకం చేసినాం, చాలా హ్యాపీగా అనిపించింది. సో అభిషేకానికి మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగాయి? లేదండి, సో ఎలా ఉంది? క్యూ లైన్లో చాలా మంది భక్తులు. మేము రెగ్యులర్గా వస్తుంటాము, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంతమంది భక్తుల్లో మీకు అభిషేకం జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఉంది అంతే. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాము, 10 members. సో ఎలా ఉంది అంటే కొన్ని ఊర్లలో శివలింగాలకు మన ఈ ఛాయా సోమేశ్వర ఆలయానికి ప్రత్యేకత? మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం పానగల్కు, హ్యాపీగా ఉంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నల్గొండ అండి, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ రోడ్డు. అనురాధ. అరుణ గారు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇదే మొదటి? నేను ఎప్పుడు రాలేదండి, చాలా సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం వచ్చాను. చాలా బాగా అనిపించింది. మరి కొన్ని శివాలయాలకి మన శివాలయానికి ప్రత్యేకత ఉంది కదా, సో ఆ ప్రత్యేకత గురించి మీకు తెలుసా? అంటే ఛాయా సోమేశ్వర ఆలయం అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుసు. కాకుంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే రాలేదు. మార్కొండ జాతరకి వెళ్తుండేది, ఈ సంవత్సరం మాత్రమే ఇక్కడికి వచ్చాను. సో మొత్తానికి చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. సో మరి దర్శనం అయిందా మీకు? అయిందండి, 100 రూపాయల టికెట్కి వెళ్ళొచ్చాము. చాలా ఫ్రీగా ఒక పావు గంటలో దర్శనం అయిపోయింది మాకు. చాలా మంచిగా అనిపించింది. అక్కడ లోపల అభిషేకానికి కుదరలేదు, కానీ ఇక్కడ కృత్రిమ అభిషేకం ఉంది కదా, అక్కడ చేయించుకున్నాం అందరం. సో మరి నువ్వు శివయ్యని దర్శించుకున్నావా? నీ పేరేంటి? సాత్విక. మరి దేవుణ్ణి దండం పెట్టుకున్నావా? సో ఏమన్నావు? ఏమని మొక్కావు? చెప్పు, ఏమని మొక్కావు స్వామికి? ఒకసారి చూపించి ఎలా మొక్కావు? ఎలా దండం పెట్టుకున్నావు? కెమెరా ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. పరమశివుడు అనుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ సో ఎలా ఉందండి దర్శనం? మీకు క్యూ లైన్లో మరి ఇబ్బందులు ఏమైనా? ఏం లేదండి, ఫ్రీగా వెళ్ళిపోయాం. ఎన్ని గంటలు టైం పట్టింది మీకు? హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాం. సో మరి ఎలా ఉంది? ఇంత మందిలో హాఫ్ అన్ అవర్లో మీరు దర్శనం చేసుకున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసు మీకు? ఒకసారి చెప్పండి. షాడో కనిపిస్తుంది, దేవుని షాడో కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అసలు? అక్కడ మనకు లైట్ లేకపోయినా కనిపిస్తుంది అతని మహిమ. చూస్తున్నాం కదా, ప్రత్యేకత గురించి కూడా తెలుసు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి. సో మరి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ ఆ దైవ దర్శనం చేసుకొని హ్యాపీగా ఇల్లు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ప్రముఖ సింగర్ అయినటువంటి కంజర శ్రీను గారు మనతో ఉన్నారు. సో గురుస్వామిని అడిగి శివరాత్రిలో మరి ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి, మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. సో ఎలా జరుగుతున్నాయి శివరాత్రి ఉత్సవాలు? ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ముందుగా చెప్పాలంటే ఛాయా సోమేశ్వర ఆలయంలో ప్రతి భక్తుడు కూడా క్రమశిక్షణతోటి చాలా చక్కగా దర్శనాలు జరుగుతున్నాయి. క్యూ లైన్ అనేది చాలా పెద్దగా ప్రకటించాము. ఇక్కడ మాకు పోలీస్ శాఖ వారే కానీ మరియు డాక్టర్లే కానీ ఆరోగ్య శాఖ వారే కానీ వాలంటీర్సే కానీ మీడియా మిత్రులే కానీ అందరూ కూడా ఎప్పటికప్పటికు అనుకూలంగా ఉండి భక్తులని ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో కాపాడుకుంటూ వాళ్ళని దర్శనానికి కల్పిస్తున్నారు. మరి అదేవిధంగా భజనతోటి భక్తులందరినీ కూడా చక్కగా ఇక్కడ చాలాసేపు కూడా భజన చేస్తూ ఆ మైమరిపించుకొని భజనలు చేస్తూ ఇలా కూర్చుకుపోయారు భక్తులు. ఇక్కడ ఈరోజు ఛాయా సోమేశ్వర ఆలయంలో లక్షలాదిగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకుని పుణ్యాత్ములు అవుతున్నారు. ఓం నమః శివాయ. సో ఈరోజు ఉపవాసం ఉండే భక్తులు ఎలాంటి నియమాలు పాటించారు? ఈరోజు ఉపవాసం ఉండే భక్తులు ఉదయాన్నే తలంటు స్నానం చేసుకొని పరమశివుణ్ణి ఆరాధన కొలుసు. ఈరోజు పరమశివుని పూజ చాలా చక్కగా జరుగుతుంటాయి. ఈరోజు పరమశివునికి జలాభిషేకము, పాలాభిషేకం, తేనాభిషేకం, పంచామృత అభిషేకం నిండుగా ఉపవాసాలు ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడు కూడా భక్తులు మహిళలు ఎక్కువగా ఈ ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఉదయం నుంచి ఏం తినకుండా గంగాజలం చల్లకుండా స్వామివారి కళ్యాణం జరిగేంత వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి నైట్ 12 గంటలకు 11:45 స్వామివారి కళ్యాణం అనంతరము ఉపవాసం విధించకుండా కూడా తెల్లవాళ్ళు జాగ్రత్త ఉంటారు. తదనంతరం పాలు పళ్ళు తీసుకుంటారు. నైటు ఈ శివరాత్రి జాగరణ మహిళలకు గొప్పగా వరంగా భావిస్తూ ఉంటారు. అందుకోసానికి మహిళలు ఈ శివరాత్రి రోజు పాలు పళ్ళు 11:30కు అంటే
నైట్ 11:30 వరకే ఈ ఉపవాస జాగరణ జరుగుతుంది. ఓం నమః శివాయ. సో మార్నింగ్ అయిన తర్వాత జాగరణ అంటే 12 గంటల వరకే అర్ధరాత్రి గడియలు ముగుస్తాయి కాబట్టి ఆ తర్వాత నిద్రపోవచ్చు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? చూడండి, నిద్ర అనేది పరమశివుడి పురాణ భాగాల్లో జాగరణ తర్వాత 12 గంటల వరకు నిద్రపోకూడదు. తెల్లారి గంటల 3 గంటల జాములో మాత్రమే ఈ యొక్క జాగరణ వ్యవధి ఉంటుంది. 3 నుంచి 4 ముక్కోటి దేవతలు 6 అప్పుడే ఆ టైంలో ముక్కోటి మంది దేవతలు తిరుగుతుంటారు. కాబట్టి 3 గంటల వరకు జాగరణ ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అండి, మనకైతే చాలా వివరంగా ఉపవాసం ఉండే భక్తులు ఎలా ఉండాలని వివరణ ఇచ్చినటువంటి శ్రీ కంజర శ్రీను గారికి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో వారి టీం అందరికీ కూడా మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓవర్ టు స్టూడియో. మనం ఇప్పుడు ఛాయా సోమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా మరి భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, సరిత, సరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. సో ప్రతి సంవత్సరం వస్తారా మీరు? అవును, లేదు, ప్రతి ఇయర్ వస్తాను. మరి ప్రతిసారికి ఈసారికి ఏంటి ప్రత్యేకత? ఈరోజు అభిషేకం చేసినాం, చాలా హ్యాపీగా అనిపించింది. సో అభిషేకానికి మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగాయి? లేదండి, సో ఎలా ఉంది? క్యూ లైన్లో చాలా మంది భక్తులు. మేము రెగ్యులర్గా వస్తుంటాము, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంతమంది భక్తుల్లో మీకు అభిషేకం జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఉంది. అంతే. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాము. 10 మెంబర్స్. సో ఎలా ఉంది అంటే కొన్ని ఊర్లలో శివలింగాలకు మన ఈ ఛాయా సోమేశ్వర ఆలయానికి ప్రత్యేకత? మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం పానగల్కు, హ్యాపీగా ఉంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నల్గొండ అండి, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ రోడ్డు. అనురాధ. అరుణ గారు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇదే మొదటి? నేను ఎప్పుడు రాలేదండి, చాలా సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం వచ్చాను. చాలా బాగా అనిపించింది. మరి కొన్ని శివాలయాలకి మన శివాలయానికి ప్రత్యేకత ఉంది కదా, సో ఆ ప్రత్యేకత గురించి మీకు తెలుసా? అంటే ఛాయా సోమేశ్వర ఆలయం అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుసు. కాకుంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే రాలేదు. మార్కొండ జాతరకి వెళ్తుండేది ఎప్పుడు. ఈ సంవత్సరం మాత్రమే ఇక్కడికి వచ్చాను. సో మొత్తానికి చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. సో మరి దర్శనం అయిందా మీకు? అయిందండి, 100 రూపాయల టికెట్కి వెళ్ళొచ్చాము. చాలా ఫ్రీగా ఒక పావు గంటలో దర్శనం అయిపోయింది మాకు. చాలా మంచిగా అనిపించింది. అక్కడ లోపల అభిషేకానికి కుదరలేదు కానీ ఇక్కడ కృత్రిమ అభిషేకం ఉంది కదా, అక్కడ చేయించుకున్నాం అందరం. సో మరి నువ్వు శివయ్యని దర్శించుకున్నావా? నీ పేరేంటి? సాత్విక. మరి దేవుణ్ణి దండం పెట్టుకున్నావా? సో ఏమన్నావు? ఏమని మొక్కావు? చెప్పు, ఏమని మొక్కావు స్వామికి? ఒకసారి చూపించి ఎలా మొక్కావు? ఎలా దండం పెట్టుకున్నావు? కెమెరామెన్. ఓం నమ శివాయను. ఓం నమ శివాయ. పరమశివుని అనుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్. సో ఎలా ఉందండి దర్శనం? మీకు క్యూ లైన్లో మరి ఇబ్బందులు ఏమైనా? ఏం లేదండి, ఫ్రీగా వెళ్ళిపోయాం. ఎన్ని గంటలు టైం పట్టింది మీకు? హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాం. సో మరి ఎలా ఉంది? ఇంత మందిలో హాఫ్ అన్ అవర్లో మీరు దర్శనం చేసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసు మీకు? ఒకసారి చెప్పండి. షాడో కనిపిస్తుంది, దేవుని షాడో కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? అక్కడ మనకు లైట్ లేకపోయినా కనిపిస్తుంది అతని మహిమ. చూస్తున్నాం కదా, ప్రత్యేకత గురించి కూడా తెలుసు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి. సో మరి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ ఆ దైవ దర్శనం చేసుకొని హ్యాపీగా ఇల్లు చేరుకోవాలని